దుర్మార్గం. నిన్న లాకప్ డెత్ అంటాం, ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చచ్చిపోయినాడు అంటాం. పోలీసులు కొట్టినట్టు దెబ్బలుండి చనిపోయినాడని కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్, దాన్ని వీడియో కూడా తీసినారు, పోస్ట్ మార్టం వీడియో తీసినారు. చూసుకో కావాలంటే, ఈ దమ్ముంటే మళ్ళీ నీ పోస్ట్ మార్టం చేయించుకో, అభ్యంతరం లేదు. కానీ ఇటువంటి పనులు మాత్రం, ఇటువంటి భాష పోలీసుల నైతిక స్థైర్యాన్ని తగ్గించే విధంగా, పోలీసుల నైతిక స్థైర్యాన్ని తగ్గించే విధంగా నువ్వు ప్రవర్తిస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తుందా. ఆమె ఎస్పీ గారి మీద మాకు కష్టం వేస్తుంటుంది. ఏంటి, మేము రూలింగ్ పార్టీ నుంచి చెప్తే చేయదు సరిగా, ఆమె అనుకున్నదే చేస్తుంది, రూల్ ప్రకారమే పోవాలంటది, స్ట్రిక్ట్ గా ఉండాలంటది అని చెప్పి మేము అనుకుంటుంటే నువ్వు ఆమె గురించి మాట్లాడతావేంటి? ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఎన్ని కరెక్ట్ కాదయ్యా నువ్వు చేసిన పాపాలు. నేను ఇంకో మాట కూడా చెప్తుండా, కాకాని చేసిన పాపాలు పండే రోజు వచ్చేసింది. 2014 లిక్కర్ కేసులు, 2016 నకిలీ పత్రాల కేసులు, భూముల స్కామ్ల కేసులు, ఇవన్నీ వాటి సంగతి చూసుకో. నువ్వు వాటి సంగతి చూసుకో చాలు. పేదల నోళ్లు కొట్టి భూములు కొట్టేసిన పెద్ద మనిషి ఈరోజు పెద్ద బిర్ర మిగుతా ఉంటేట. సో అల్టిమేట్ గా ఈరోజు ఏడుకొండలు అతనంతటా అతను తాగి చనిపోవడం మాకైతే బాధేస్తుంది. దొంగతనాలు చేయటం తప్పు, కానీ ప్రాణం పోగొట్టుకోవడం బాధేస్తుంది. కానీ పోలీసు మీద నేరం వేసి పోలీసుల వల్ల చచ్చిపోయినాడు, పోలీసులు చంపేశారని చెప్పేసి పోలీసులు హంతకులుగా నువ్వు మార్చాలని చెప్పి ప్రయత్నం చేయడం, హత్య చేసిన చంపేసి ఎలాంటి తీసిన పొదలపూడి ఎస్ఐ గారు మాత్రం నువ్వు 70 మంది పోలీసులు పంపించావు, తగలబెట్టించావు. నేను ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఐఏఎస్ తీసుకొచ్చి 24 hours లో అమ్మాయి ఈరోజు 30,000 చిల్లర ఉద్యోగం చేసుకుంటుంది. ఆ చనిపోయిన అతని తల్లి, ఒక చెల్లి, భార్య, 3 బిడ్డల్ని బతికిస్తుందంటే ఈరోజు ఉద్యోగం చేసి 8,40,000 రూపాయలు డబ్బులు ఇప్పించాం, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇప్పించాం. మొన్న వచ్చింది అమ్మాయి ఆఫీస్కి వచ్చి, ఇంకా 3 ఎకరాల పొలం ఇంకా రాలేదయ్యా అన్నది. వెంటనే కలెక్టర్తో జేసీతో మాట్లాడాను, 3 acres ఐడెంటిఫై చేసి ఆమెకి ఇవ్వాలని చెప్పాను. కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే లెటర్ రాస్తే ఈ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే మనుషులు ఫలానా ఇద్దరు రెడ్డి గారు వల్ల నేను చచ్చిపోతున్నానంటే ఢిల్లీకి వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ కి మాట్లాడి ఈరోజు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. 8,40,000 రూపాయలు 20,000 డబ్బులు ఇప్పించాం, 8,20,000, 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇప్పించాం, 3 ఎకరాల పొలం. ఇవన్నీ నాకు ఇప్పుడు కావాలి. కరుణాకర్ ఫ్యామిలీ నాకు ఓట్లేస్తా, ఉదయగిరి నారాయణ కందమూరు రూరల్ కాన్స్టిట్యున్సీ నాకు ఓట్లేస్తారా? ఎందుకు నేను ఢిల్లీకి పోయినాను? ఎందుకు కూడా నేరుగేటికి తీసుకొచ్చాను? పేదోళ్ళని కాపాడేదాన్ని. అటువంటి పనులు ఎప్పుడున్నా నీ జీవితంలో చేసి ఉండవాలని అడుగుతున్నా. ఎస్సీల పొలం, వాలేటిపాడులో ఎస్సీల పొలం 4 ఎకరాల 20 సెంట్లు, 7 ఎస్సీ కుటుంబాలు, 30 కోట్లు ఈరోజు వాల్యూ, 30 కోట్లు. ఇప్పుడు కూడా కొట్టేయాలని చూస్తున్నావు నువ్వు, ఇప్పుడు కూడా కొట్టేయాలని చూస్తున్నావు. అక్కడ మట్టెంపాడు 480 ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారు. 480 ఎకరాలు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ల్యాండ్ సీలింగ్ లో 1970s లో వదిలిపెట్టిన పొలం. అన్ని నేను వదిలిపెట్టే ప్రసక్తిలే. ఒకటి పేదవాడు జరిగిపోయినా, ప్రభుత్వ ఆస్తులు కాజేసినా నేను మాత్రం వెంటబడుతుంటా. నాకేం జరిగినా పర్వాలే. అతను రాలేదు. 14వ తేదీ ఉదయం మిగతా 2 ముద్దాయిలు వచ్చారు. వాళ్ళు యాక్సెప్ట్, మాకెవరికి ఇష్టం లేదు, దాంట్లో మేము ఎవరు సంతోషపడాలి. కానీ పోలీసుల వల్ల చనిపోలేదు, పోలీసుల వల్ల చనిపోలేదు. పోలీసులు కొట్టి లాకప్ డెత్ కాదు, బయటకు వదిలేసేసినారు. 3 ముద్దాయిలను వదిలేసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? ఆ పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయినాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ దొంగతనాలన్నీ తీస్తే
ఏమవుతుంది, పొదలకూరు మండలం మొత్తం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, అయ్యా మోటార్ పోయిందయ్యా, నాకు మోటార్ పోయిందయ్యా, అయ్యా ట్రాన్స్ఫార్మర్లు కాపర్ కొట్టేసేసినారయ్యా, ఇప్పుడు ఇది 1 month అయిందయ్యా, ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయలేదయ్యా, కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టాలయ్యా. ఆ రైతులు పడే బాధలు తెలుసా మీకు అని అడుగుతున్నారు. కానీ మనిషి చనిపోవాలని ఎవరు కోరుకోం. పోలీసులు పట్టి చంపితే పోలీసులదే తప్పు. నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో సరైన విచారణ జరపకుండా ఎవరు హంతకుడు, ఆర్మీ కండ్రిగా, అతనేమి వైసీపీ కాదు, ఆయన తప్పు చేశాడు. ఆయన మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేసేసాడు. అది సిఐలు ఎస్ఐలు ఆ బాడీని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సస్పెక్షన్. నిజమే, పోలీసు ఆ రోజు మోటార్ దొంగతనం చేసిందని చెప్పేసి మనకు చిత్రహింసలు పెట్టి సంఘటన రోజు జరిగింది. అనుభవం ఉంటుంది సార్. 2020 నవంబర్ 12వ తారీఖున అక్కడ బొని శ్రీనివాస్ అని ఒక పర్సన్ కూడా ఇదే విధంగా హింసించారు. వేరంపల్లిలో వైసీపీ టైంలో 9 ఎస్సీ కుటుంబాలు 30-40 కోట్లు క్లాస్ ఇస్తే ఎంఆర్ఓ అయితే సస్పెండ్ చేసినారు. కానీ స్టే 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 ఆ బాధలన్నీ మాకు ఉన్నాయి. నువ్వు చేసిన అరాజకాలకి దానికి తిరిగి గుణపాఠం చెప్పడంలో మేము వెనకబడి ఉన్నామనే బాధ ఉంది. నువ్వు నీ మనుషులు చేసిన దుర్మార్గాల్లో ఎన్ని భూములు నీ మనుషులు కబ్జా చేసినారు, అవన్నీ వెనక్కి తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. వెంకటాచలం పిల్లడు కరోనా టైంలో ఏదో చెట్టు కింద ఫ్రెండ్స్ తో కూడా బీర్ తాగుతుంటే నువ్వు దరికి కొడితే రాత్రికి వాళ్ళ అమ్మ చెప్పింది, కాపురం పెట్టానయ్యా, ఒళ్ళు నొప్పులు, కరుముల్ల సార్ కొట్టాడు అని చెప్పాడయ్యా, ఉదయానికి డెడ్ బాడీ అయ్యా. ఇటువంటి పాపాలు ఎవరు చేశారు? 2016లో నువ్వేం చెప్పావు? ఇప్పుడు సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పాడు. నీకు నోట్ ఏం పంపించాడు? ప్రెస్ మీట్ సంచలనం. 2016లో కూడా సంచలనం గడపలో ఉందా? ఎమ్మెల్సీ ఎలక్షన్, బీటెక్ రవి ఎలక్షన్ గురించి సంచలనం అంటారని నాకు జర్నలిస్ట్ మిత్రులు ఫోన్ చేశారు. కానీ ఆయన తెల్లారని ఏం చెప్పావు? అప్పుడేం చెప్పావు? 1000 కోట్ల ఆస్తులు డాక్యుమెంట్ పెట్టావు. ఇప్పుడేం చెప్తున్నావు? కోర్టులో ఆర్మీ కంట్రీ కుర్రోడు, తెలుగుదేశం కుర్రోడు ఇట్లా జరిగిందంట అన్నారు. నేను సపోర్ట్ చేయలే. అసలు మీరు పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదని అడిగాను డిఎస్పీని. సార్ పొరపాటు జరిగింది, సిఐలు డిఎస్పీలు పోయి పోస్ట్ మార్టం. మళ్ళీ నువ్వు